రైట్. ఇక నిన్న తెలంగాణ, నేడు ఏపీ భూ ఈ భూప్రకంపనలు అనేవి భయాందోళనకు గురి చేస్తున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలో నిన్న ఈ భూప్రకంపనలు అనేవి రావడం, నేడు ఏపీకి సంబంధించి ఏదైతే మనకి ప్రకాశం జిల్లాలో పొదలి, కొత్తూరు ప్రాంతాల్లో ఈ భూప్రకంపనలు అనేవి వచ్చినట్లుగా తక్కువగా నమోదైనట్లుగా సమాచారం అందుతుంది. ఏదేమైనా గతంలో డిసెంబర్లో మాత్రమే ఏపీకి సంబంధించి ఈ ప్రకాశం జిల్లాలో భూమి స్వల్పంగా కంపించిన పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. మరలా ఇప్పుడు ఈ మే మాసంలో అయితే మాత్రం మరలా భూకంపాలు అనేవి, భూప్రకంపనలు అనేవి వచ్చిన పరిస్థితి నెలకొంది. దేనికి సంకేతం? ఇలా వరుసగా ఈ ప్రకంపనలు అనేవి రావడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? అయితే నిన్న కరీంనగర్కి సంబంధించి, తెలంగాణకు సంబంధించి ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఆదిలాబాద్ జిల్లాలో కావచ్చు, ఒక్కసారిగా అక్కడికి నడుస్తున్న వ్యక్తులు భూమి కదలడంతో ఏదో పడిపోయిన అన్న విధంగా భయాందోళన చెందిన వీడియోలు కూడా సోషల్ మీడియాలో వైరల్గా మారిన పరిస్థితి మాత్రం నెలకొంది. తెలంగాణలో దాదాపు ప్రాంతాలలో, కొన్ని జిల్లాలో ఈ భూ ప్రకంపనలు అనేవి నిన్న వచ్చిన పరిస్థితి నెలకొంది. ఇదిలా ఉండగా ప్రశాంతంగా ఉంది అనుకునే లోపే మరలా ఈరోజు ఈ ప్రకాశం జిల్లాకు సంబంధించి, ఆంధ్రప్రదేశ్కు సంబంధించి ఈ పొదిలి, కొత్తూరు ప్రాంతంలో ఈ ప్రకంపనలు అనేవి నమోదైనట్లుగా ఎర్త్క్వేక్ ట్రాకర్ పేర్కొన్న పరిస్థితి నెలకొంది. నిజానికి ఈ కొత్తూరు సమీపం ఏదైతే ఉందో గతం నుంచి కూడా అనేక సార్లు ఇక్కడ భూ ప్రకంపనలు అనేవి వస్తూ ఉంటాయని అక్కడ స్థానికులు చెబుతూ ఉన్నారు. ఒకవేళ అలాంటి ఘటనలు అక్కడ ఉన్న పరిస్థితులు కొత్తూరుకు కూడా, సమీపంలో ఉన్న కొత్తూరుకు కూడా పాకాయా అన్న చర్చ అయితే మాత్రం ప్రకాశం జిల్లాలో కొనసాగుతున్న పరిస్థితులు అయితే మాత్రం నెలకొన్నాయి. నిజానికి ఈ వరుసగా ఈ మధ్య కాలంలో ఈ భూ ప్రకంపనలు అనేవి ఒక ఏపీ, తెలంగాణ కాక ఇతర రాష్ట్రాల్లో కూడా భూ ప్రకంపనలు అనేవి వస్తూ ఉన్నాయి. కాబట్టి దేనికి సంకేతాలు అన్నది తెలియాల్సి ఉంది. ఏదేమైనా ప్రస్తుతం అయితే మాత్రం జనాలు ఏదైతే కొత్తూరు ప్రాంతం ఉందో ఒకసారిగా భూమి కంపించడంతో నివాసంలో ఏదో ఊగినట్టుగా కొన్ని సామాన్లు కూడా పైనుంచి పడిపోవడంతో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి నెలకొనడంతో భయంతో పరుగులు తీసిన పరిస్థితి మాత్రం ఇప్పుడే కాదు, గతంలో కూడా ఏపీలో అనేక ప్రాంతాల్లో దాపరించాయి. తాజాగా ప్రకాశం జిల్లా గతంలో కూడా గత డిసెంబర్ చూసుకుంటే ప్రకాశం జిల్లాలో ఇదే ప్రాంతాల్లో కూడా ఈ భూ ప్రకంపనలు అనేవి వచ్చిన పరిస్థితి నెలకొంది. భూమి కంపించింది. దీంతో మరలా కూడా అదే పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే ఈ భూమి కల్పించడం అనేది స్వల్పంగా ఈ పొదిలి, అదేవిధంగా కొత్తూరు ప్రాంతాల్లో ఉన్నట్లుగా అయితే మాత్రం తెలుస్తుంది. గత డిసెంబర్ ఏడాది జనవరిలో కూడా భూమి అక్కడ కంపించిన పరిస్థితి మాత్రం నెలకొంది. ఏమైనా ఈ 2 రోజుల వ్యవధిలో నిన్న తెలంగాణ, నేడు ఏపీ 2 ప్రాంతాల్లో కూడా ఈ భూమి కంపించిన పరిస్థితి మాత్రం నెలకొన్నాయి. దీంతో ప్రజలు ఒకసారిగా ఉలిక్కి పడుతున్నారు. ఈ భూ కంపించడం అంటే సాధారణంగా మనం ఒకసారిగా నడుస్తున్నప్పుడు మనకే ఏదో తల తిరిగి మనం కింద పడిపోతున్నట్టు, కదిలినట్టు ఉంటుంది. తక్కువ స్కేల్ అయితే, అది కాస్త ఎక్కువ స్కేల్ అయితే మరింత దాదాపుగా మనమంతా ఊగినట్టుగా పైన సన్న సైడ్లపై ఉన్న సామాన్లు కింద పడిపోవడం, టీవీలు కూడా కదిలిపోవడం, ఫ్రిడ్జ్లు ఊగిపోవడం, ద్విచక్ర వాహనాలు కింద పడిపోవడం, పార్క్ చేసిన ఇవంటివి కూడా ఈ స్కేల్ ఎక్కువగా ఉంటే మాత్రము ఇలాంటి పరిస్థితులు కనిపిస్తాయని చెప్పుకోవచ్చు. ఏదేమైనా మరలి ఈ భూ ప్రకంపనలు అయితే మాత్రం అలజడి సృష్టిస్తున్నాయి ఏపీ, తెలంగాణ రాష్ట్రాలకు సంబంధించి. నిన్న తెలంగాణకు సంబంధించి ఏదైతే ఉమ్మడి కరీంనగర్ కావచ్చు, ఉమ్మడి ఆదిలాబాద్ కావచ్చు, దాదాపు ప్రాంతాల్లో ఈ భూ ప్రకంపనలు అయితే మాత్రము అలజడి సృష్టించే ప్రజలను భయాందోళనకి గురి చేసిన పరిస్థితి అయితే మాత్రం నెలకొన్నాయి. మరలా ఈ రోజు ఏపీలో ఈ ప్రకాశం జిల్లాతో పాటు కొన్ని ప్రాంతాలు, కొన్ని గ్రామాల్లో అయితే మాత్రం భూ ప్రకంపనలు అనేవి అలజడి సృష్టించిన పరిస్థితి మాత్రం నెలకొంది. అయితే గతంలో కూడా ఈ ప్రకాశం జిల్లాకి సంబంధించి ఏదైతే మనకి గ్రామం ఉందో, గ్రామ సమీపం పొదలి, కొత్తూరు సమీప గ్రామాల్లో తరచుగా ఈ భూ ప్రకంపనలు అనేవి వస్తూ ఉంటాయి అన్నది గ్రామస్తుల పాట. బహుశా అక్కడి విషయమే అక్కడ తంతే ఇక్కడ కూడా సోకిందా అన్న ప్రచారం కూడా సాగుతుంది. ఏదేమైనా ఏపీ, తెలంగాణ వ్యాప్తంగా ఈ భూ ప్రకంపనలు అనేవి 2 రోజులుగా ఒక రకంగా భయాందోళన గురి చేస్తున్న పరిస్థితులు కూడా నెలకొన్నాయి.